పెద్ద పెద్ద స్టార్టప్లు ఏవి పెద్ద పెద్ద ఐడియాలతో రాలేదు. ఈ ఫౌండర్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్ కానీ ఫస్ట్ ఆలోచించింది ఏంటి అనంటే, నేను స్టార్టప్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. కానీ ఎలాంటి స్టార్టప్‌ని చూస్ చేసుకోవాలి, నాకు ఎటువంటి ఐడియాస్ లేవు, ఎలాంటి స్టార్టప్‌ని నేను మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఉన్న ఐడియాలోని నువ్వు ఏదైనా ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని నువ్వు సాల్వ్ చేయగలిగితే స్టార్టప్‌కి ఒక వాల్యూ దొరుకుతుంది. స్టార్టప్ ఐడియా కావాలి అనంటే నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చెయ్యి. ఆ ప్రాబ్లమ్‌కి నువ్వు ఏదైనా సొల్యూషన్ తీసుకురాగలిగితే అది ఒక మంచి స్టార్టప్ ఐడియాగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక చిన్న ఐడియానే పెద్ద స్టార్టప్ కింద మారుతాయి. సో త్రూ టైంలోని నీకున్న చిన్న ఐడియానే పెద్ద స్టార్టప్గా కూడా మారే అవకాశం ఉంది. నువ్వు స్టార్ట్ చేయాలి అని అంటే ప్రస్తుతం నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయి. ఆ ప్రాబ్లంకి నీ దగ్గర బెటర్ సొల్యూషన్ ఉంది అని అనిపిస్తే ఆ ప్రాబ్లం నీకే ఉందా, అందరికీ ఉందా? అందరికీ ఉన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మంచి బిజినెస్ ఐడియా అవుతుంది.